తెలంగాణ అసెంబ్లీ హాట్ గా నడుస్తోంది. ఎంత మంది కలిసి వచ్చినా 2029లో మళ్ళీ గెలిచేది మేమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఇంకా ఏమంటున్నారో అసెంబ్లీ నుంచి లైవ్ లో చూద్దాం. గమనిస్తూనే ఉండ్రు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు ప్రతిపక్షం అని మేము భావించినాము. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వాళ్ళకు లేకపోయినా నేను సభ్యులందరినీ గవర్నర్ గారి ప్రసంగానికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపి వారి ప్రసంగాన్ని ఆమోదించి తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, కార్మికుల, కర్షకుల కోసం ప్రణాళిక సిద్ధం చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ ఈ మంత్రివర్గము, ఈ సభలో ఉన్న సభ్యులందరూ కలిసి వస్తారు. మొదటి విడతగా $1 ట్రిలియన్ చేరుకుంటాం. అదేవిధంగా రెండో విడత 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు అధ్యక్ష. There are no amendments to the motion of thanks to the address by the governor. The question is that the following motion moved by Sri Balu Nayak and seconded by Adi Srinivas before the house, that address be presented the governor as follows: that the member of Telangana Legislative Assembly assembled at this 8th section are deeply grateful to governor for the address which he has been pleased to deliver to the member of 3rd Telangana Legislative Assembly on 16/3/2026. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The House is urgent to meet again at 12 noon on Friday, the 20th March 2026. Including a health policy, your previous policy, pick and choose, selected, కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టినరో నేను సిద్ధంగా ఉన్న ఎంక్వైరీకి ఆర్డర్ చేయడానికి. ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకే లెటర్ రెడ్ మీద సంతకం పెట్టి ఏ ఏజెన్సీని అడుగుతారో, ఏ ఏజెన్సీ అయినా అడగనియండి, ఎనీ ఏజెన్సీ, సిబిఐ అడుగుతారా, ఈడీ అడుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారా, సిట్ అడుగుతారా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉందా, ఏ సంస్థనైనా అడగమని విచారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టీడీఆర్కు సంబంధించి ఆరోపణలు చేశారు. టీడీఆర్లు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇచ్చిన వాటిని, బదిలీ చేసిన వాటి మీద ఏ ఎంక్వైరీ అడుగుతా ఆ ఎంక్వైరీ నేను వేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. టీడీఆర్ మీద, హెల్త్ పాలసీ మీద మీరు లేఖ రాయండి. మీరు అడిగిన విచారణ ఇదే సభలో ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఇదే సభలో క్షమాపణ చెప్తుంది. మీరు మర్యాద ఉండేది నేర్చుకోండి. బరాబర్ అయితే ఓ బరాబర్ అన్నందుకే అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా.